ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: గత 11 సంవత్సరాలలో దేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాదులో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ సంస్థకు శంకుస్థాపన చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల పనులను ఈ నెల 30 నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు: గత 11 సంవత్సరాలలో దేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడంతో పాటు పలు అంశాల్లో ప్రపంచ వేదికపైన బలమైన ముద్ర వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ కా అమృత్ కాల్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వికసిత్ భారత్ ఎజెండానే తమ లక్ష్యమని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఏడాది పాలనలో ఆపరేషన్ సింధూర్, వక్ఫ్ సంస్కరణలు ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతి పెరిగిందని పేర్కొన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేదే తమ పాలనను నిర్దేశించే మూల సూత్రమని చెప్పారు. సుపరిపాలన, పరివర్తనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటం వ్యాలీ ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్వాంటం మిషన్పై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఐటీ రంగ నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ వ్యవస్థ ఏర్పాటుపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన క్వాంటం మిషన్పై రాజధానిలో కార్యశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్వాంటం వ్యాలీ నిర్మాణం నుంచి ప్రతి అంశంపై అత్యంత శ్రద్ధ తీసుకోవాలని, ఐకానిక్గా బిల్డింగ్ నిర్మాణం జరగాలని అధికారులకు సూచించారు. క్వాంటం మిషన్ను 2 దశలుగా పూర్తి చేయనున్నామని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి సచివాలయం నుంచి స్వర్ణాంధ్ర కార్యాలయాలను దృశ్య మాధ్యమం విధానం ద్వారా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ గవర్నమెంట్లో ఉండే అధికార యంత్రాంగం, ఇటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, మంత్రులు, మనందరం కలిసి సమిష్టిగా మనం ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి వస్తుంది. అయితే రాష్ట్ర స్థాయి ఒకటేది ఇక్కడ కాకుండా దీనికి హైరార్కీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, దెన్ కాన్స్టిట్యున్సీ స్థాయి, దెన్ సచివాలయం, అందరిని ఇన్వాల్వ్ చేసి అందరూ కలిసి మన పరిధిలో ఉండే స్టేక్ హోల్డర్స్ కి మనం ఏ విధంగా ముందు తీసుకుపోవడం కోసం క్లియర్ కట్ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ప్రభుత్వ, ప్రజల, ప్రైవేట్ భాగస్వామ్యం P4 కార్యక్రమం దోహదపడుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించిన స్వర్ణాంధ్ర కార్యాలయాల ప్రారంభోత్సవంలో శ్రీకాకుళం నుంచి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి స్పష్టమైన అభివృద్ది, కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. జిల్లాలో ఉన్న సముద్ర తీరం, రవాణా వనరులు, వ్యవసాయ శక్తిని సంపూర్ణంగా వినియోగించుకుంటూ జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICARలోని ప్రాంగణంలో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ పేరుతో ఏర్పాటు కానున్న సంస్థకు గత సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ సిరిధాన్యాల పరిశోధన, అభివృద్ది శిక్షణ, ప్రాచుర్యం కల్పించే దిశగా కీలక మైలురాయిగా నిలుస్తుందని శివరాజ్ సింగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను పెంపొందించేందుకు ఈ సంస్థ మార్గదర్శకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన పనులను ఈ నెల 30 నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కాటన్ అతిథి గృహంలో జలవనరుల శాఖ అధికారులతో మంత్రి గత సాయంత్రం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఏదైనా ప్రకృతి సహకరించక వర్షాలు ఇతర ఎప్పటి నుంచి పనులు ముందుకు సాగకపోతే నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ బ్యాలెన్స్ ఏవైతే ఉందో వాటిని క్లియర్ చేసుకునే బాధ్యత అధికారులది, అదేవిధంగా ఏజెన్సీలని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, పనిచేసేటువంటి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. అంచేత రైతు మేలు కోసం ఏ రకంగా అయినా సరే ఈ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని అధికారులు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలక సంఘం పరిధిలోని మద్దులపల్లి, తెల్టారుపల్లి, పోలేపల్లి ప్రాంతాల్లో కచ్చా రోడ్లకు నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత, ఎవరూ రందికి లోను కావాల్సిన అవసరం లేదు. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడి కష్టాలు తీర్చాలని వచ్చిన ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా పేదోడికి అండగా ఉంటుందని మరొక్కసారి మీకు తెలుపుతూ, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ దీవెనలు, మీ ఆశీస్సులు మన ఇందిరమ్మ పార్టీకి ఉండే విధంగా మీరు దీవించాలని కోరుతూ, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ఇళ్ల నుంచి తడి పొడి చెత్త సేకరణకు ప్రణాళికను సిద్దం చేసేందుకు పురపాలక శాఖ స్వచ్ఛంద్ర సంస్థ అధికారుల బృందం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనలో పురపాలక శాఖ సంచాలకులు, స్వచ్ఛంద్ర సంస్థ ఎండీ, చీఫ్ ఇంజనీర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్లు పాల్గొననున్నారు. లక్నోలో ఈ వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తున్న తీరును పరిశీలించి ఘన వ్యర్థాల నిర్వహణలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలుసుకోనున్నారు. లబ్దిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని డీలర్లకు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఏలూరులోని రేషన్ దుకాణాన్ని ఆయన నిన్న ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సర్వర్ సమస్యతో సరుకుల పంపిణీని ఎక్కడా ఆపవద్దని, అవసరమైతే లబ్దిదారుడి ఫోటో తీసుకుని సంతకం చేయించుకుని నిత్యావసరాలివ్వాలని స్పష్టం చేశారు. వాతావరణం. దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ మరి యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరి యానాంలకు వాతావరణం సూచనలు. ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 11 సంవత్సరాలలో దేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాదులో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ సంస్థకు శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.